హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్నా టైలర్స్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను, కటింగ్ వీడియో అనమాట. ఈ బ్లౌజ్కి కింద పావించి ఖర్చు నేను పెట్టేసుకున్నాను. నా వైపు ఏమో జాయింట్ పెట్టుకున్నాను, నాకు ఆపోజిట్ ఓపెన్స్ పెట్టుకున్నాను. బ్లౌజ్ పీస్ కింద ఒక పావించి ఖర్చుతో నేను స్కేల్తో డ్రా చేసుకున్నాను. ఒక పావించి ఖర్చు నెక్ దగ్గర షోల్డర్కి మనం పెట్టుకోవాలి. యాస్టీస్ ఎక్కడ ఎంత పెడుతున్నాం, బిగినర్స్కి తక్కువ పెడతారు, ఒక్కోసారి ఎక్కువ పెడతారు. అలా కాకుండా ఒక పావించి పెట్టేసుకొని స్కేల్తో మార్క్ చేసేసుకోవాలి ఒక పావించు. అప్పుడు మనం అక్కడి నుంచి కొలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ లాస్ట్ కుట్టు, ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఖర్చు వైపు ఫస్ట్ కుట్టు, నడుము వెడల్పు ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఫస్ట్ కుట్టు వరకు పట్టుకోవాలి. అటు ఫస్ట్ కుట్టు ఇటు ఫస్ట్ కుట్టు కలిసేలా పట్టుకొని మరి ఖర్చు ఎంత ఉందో పెట్టుకొని దానికి పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఆది బ్లౌజ్కి కనుక ఖర్చు లేకపోతే ఖర్చుకి మీకు ఎంత కావాలో అంత వదిలేసుకోండి. ఖర్చుకి ఎంత కావాలో అంత వదిలేసుకొని ఫిల్డ్ మధ్యలో టక్కు మాత్రం 1 ఇంచ్ వదిలిపెట్టుకోండి. ఉక్సులు పట్టి వైపు ఎండింగ్లో ఇక్కడ నుంచి సంఖ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. సంఖ దగ్గర జాయింట్స్ ఉంటాయి చూసారా, హ్యాండ్కి సంఖకి, అక్కడ మార్క్ చేసుకొని దానిపైన పావించి ఖర్చు పెట్టేసుకుందాం. ఇప్పుడు వెనకాల నెక్ అనమాట, కరెక్ట్గా మన బ్యాక్ సైడ్ కరెక్ట్గా పట్టేసుకొని మిడిల్ పార్ట్ని పట్టుకొని కింద మనం ఆల్రెడీ ప్రతిదానికి ఖర్చు అవసరం, కింద మనం గీత గీసుకున్నాము, పైన వరకు పెట్టుకొని పైకి ఒక పావించి ఖర్చు పెట్టుకుందాం. పావించు, హాఫ్ ఇంచ్, మీరు ఎంతైతే క్లాత్ పెడతారో ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. హాఫ్ ఇంచ్ పెట్టేసుకుంటే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు షోల్డర్స్కి మధ్యలో పట్టేసుకొని కింద డాట్ దగ్గర పట్టుకోవాలి, మిడిల్ పార్ట్ అనమాట. ఇలా పట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా వచ్చేస్తుంది. పెట్టుకొని దానిపైన హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకోండి. హాఫ్ ఇంచ్ మీకు ఖర్చు ఎంతవరకు అయితే పెడతారో హాఫ్ పావ ఎంత పెడితే అంత పెట్టేయండి. ఇప్పుడు వీళ్ళ నెక్ డీప్ ఉందా నార్మల్ ఉందా ఎలా తెలుసుకోవాలి అంటే, బ్లౌజ్ని కరెక్ట్గా షోల్డర్స్తో మడత పెట్టేసి కరెక్ట్గా మడత పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ కొంచెం లోపలికి అనేసేయండి, బ్యాక్ పార్టే మనకు కనిపించేలా పెట్టేసుకొని ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళ నెక్ మనం ఎవరిదైతే కుడతామో ఆ నెక్ డీప్ ఎలా ఉంది ఏంటి అని మనకు అర్థమవుతుంది. డీప్ ఉందా లేదా, ఒకవేళ డీప్ ఉంటే నెక్ దగ్గర ఉందా షోల్డర్ దగ్గర ఉందా అనేసి మనకు అర్థమైపోతుంది అనమాట. అయితే వీళ్ళ నెక్ డీప్ ఏం లేదు, నార్మల్గా ఉంది. అయితే వీళ్ళు ఎంత ఉందో కరెక్ట్గా మార్క్ చేసుకుంటారు, కరెక్ట్ స్ట్రైట్కి పెట్టుకుని మార్క్ చేసుకుంటే ఇప్పుడు మనం టేప్ పెట్టి చూసుకోవాలన్నమాట వీళ్ళది ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది వీళ్ళది వచ్చేసి 2 ఉంది. కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి 2 ఉంటుంది, కొంచెం షోల్డర్స్ వెడల్పుగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్నా కానీ కొంతమంది షోల్డర్స్ వెడల్పుగా ఉంటాయి, అది ఒకటి అబ్జర్వ్ చేసుకుని. లావుగా ఉన్న వాళ్ళనే కాదు, సన్నగా ఉన్నా కానీ షోల్డర్స్ వెడల్పుగా ఉంటాయి, వాళ్ళకి 2.5, 2.5 అలా పెట్టాలన్నమాట. వీళ్ళది కరెక్ట్గా 2 ఉంది, అంటే 2.5 ఉంది. 2.5 అంటే మనకు ఖర్చు కావాలి కదా, 2 పెట్టుకున్నాను. ఇప్పుడు వీళ్ళు షోల్డర్ కొలుస్తున్నాను బ్లౌజ్ పెట్టి. టేప్ కరెక్ట్గా షోల్డర్ కొలవండి, అటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టండి. నేనేం చేశానంటే టేపే కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టేశాను ఖర్చుకి. కరెక్ట్గా 3 ఉందన్నమాట. షోల్డర్కి ఫస్ట్ టేప్ కొంచెం 1.5 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టేసి షోల్డర్ మీద నుంచి వచ్చేసి చెయ్యి వైపు 1.5 ఇంచ్ ఖర్చు వదిలిపెడితే ఎంత ఉందో మనకు ఒక ఐడియా వచ్చేసిద్ది అనమాట. మీకు ఇదంతా కన్ఫ్యూజ్ ఎందుకంటే కరెక్ట్ షోల్డర్ ఎంత ఉందో కొలవండి, కొలిసి దానికి రైట్ సైడ్ 1.5 ఇంచ్, లెఫ్ట్ సైడ్ 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకోవడానికి అటో గిటో వదిలిపెట్టండి. ఇప్పుడు వీళ్ళ షోల్డర్ ఉంది కదా, అది వచ్చేసి 2 ఉందన్నాను కదా, పైన 2 ఉంటే కింద మన నెక్ దగ్గర 2.5 తీసుకోవాలి. పైన 2.5 ఉందనుకో, కింద నెక్ దగ్గర 2.5 తీసుకోవాలి. పైన ఎంతైతే ఉందో దానికి 1.5 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ మన కింద లెంత్ పెంచుకోవాలి, కింద వెడల్పు పెంచుకోవాలన్నమాట. ఆ పెంచుకోవడం వల్ల ఏంటంటే కింద కొంచెం రౌండ్గా ఇలా వస్తుందన్నమాట. పైన మన షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం కరెక్ట్గా 2 తీసుకుంటాం. పైన ఇలా దగ్గరకున్నా కానీ కింద నెక్ కొంచెం రౌండ్గా ఇలా గీసుకోవచ్చు అనమాట మనం. అప్పుడు మనకు కొంచెం కింద డీప్గా ఇలా కొంచెంగా వస్తుందన్నమాట. అయితే వీళ్ళ బ్లౌజ్ ఏంటంటే వీళ్ళు సన్నగా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను గీత కంటే రైట్ సైడ్ ఎక్కువ గీసాను కదా, అలా గీయడం వల్ల ఏంటి అంటే మనకి షోల్డర్స్ దగ్గర జొబ్బల దగ్గర కొంచెం డీప్గా కనిపిస్తుంది అనమాట. కానీ వీళ్ళకి డీప్ వద్దన్నారు, నార్మల్గా అంటే ఆ లైన్ మనం ఎక్కడైతే గీసామో లైన్ మీద నుంచి రౌండ్ గీసుకున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ చూసాను, ఈ షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ గీసాను అనమాట. క్రాస్గా గీసాను ఎందుకు అంటే మనకి షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ బ్లౌజు లెంత్ వచ్చేసి 15, 16, 17 ఉంటుంది, అంటే కిందకి ఉంటుంది. మన నెక్ కూడా మన డీప్ అయినా కాకపోయినా కిందకి ఉంటుంది. కాబట్టి
కిందకి కట్ చేస్తాం కాబట్టి మన షోల్డర్స్ జారకుండా ప్రతి బ్లౌజ్కి మీరు షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకున్నారు అంటే షోల్డర్స్ జారు అన్నమాట. అది ఎప్పుడు నెక్ కిందకు ఉన్నప్పుడు. నెక్ పైకి ఉందనుకోండి, పెద్దవాళ్ళు కొంచెం పైకి వేస్తారు కదా, అలా ఉన్నప్పుడు ఈ షోల్డర్స్ కట్ చేయమాకండి. కొంచెం మన కిందకి నార్మల్ బ్లౌజ్ ఉన్నట్లు కడితే ఉంటే కనుక అప్పుడు పెట్టండి అనమాట. ఇప్పుడు ఈ సంక దగ్గర స్క్వేర్ గీసాను కదా, ఇప్పుడు సన్నగా ఉన్న వారికేమో 1.5 పెట్టండి. కొంచెం బుద్ధిగా ఉన్నవారికి 1.5. ఇదైతే బండ గుర్తు అనమాట. ఇది కనుక కొంచెం అటు ఇటుగా తేడా చేశారు అంటే సంకల దగ్గర బుసకగా వస్తుంది. అప్పుడు మనం ఎంత కుట్టినా కానీ ఆ తిత్ అనేది వస్తూ ఉంటుంది. కరెక్ట్ నేను 1.5 పెట్టేసుకొని కర్వ్ స్కేల్ పెట్టి, మీరు కర్వ్ స్కేల్ కొనుక్కొని ఉంటే కనుక దాన్ని పెట్టి డ్రా చేయండి. మీకు సంక కర్వ్ శుభ్రంగా చక్కగా నీట్గా వస్తుంది. అది ఎలా గీయాలి అంటే, మన స్క్వేర్ లైన్ గీసాం కదా, ఆ లైన్కి బయట వైపు ఒక స్కేల్ ఉండాలి. ఆ లైన్కి బయట వైపు టచ్ అయి ఉండాలి. ఒకవేళ ఆ లైన్కి లోపలికి వెళ్ళింది అంటే మన రౌండ్ పోయినట్టే. అదే గుర్తు. ఈ 3 లైన్లు, కింద నిలువు లైన్, అడ్డ లైన్, మధ్యలో మనం గీసుకున్న 1.5, 3 కలిసేలా పెట్టుకోండి స్కేల్. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సంక రౌండ్. కొంచెం అటుపోయినా ఇటుపోయినా రాదనమాట. చూసారా, కరెక్ట్గా లైన్కి బయట ఉండేలా పెట్టేసుకొని ఆ 3 లైన్లు టచ్ అయ్యేలా పెట్టేసుకొని మీరు సంక రౌండ్ గీసుకుంటే కనుక మీకు సంక రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంతమందికి నడుము సన్నగా ఉంటుంది, సంక దగ్గర బాడీ పార్ట్ చెస్ట్ దగ్గర వెడల్పుగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా బ్యాక్ పార్ట్ గీసిన తర్వాత ప్రతి ఒక్క బ్లౌజ్కి సంక రౌండ్ చూసుకోవాలన్నమాట. పైన పావించి ఖర్చు వదిలిపెట్టుకున్నాను చూడండి. చూసి సంక చుట్టూ ఇలా కొలుసుకుంటున్నాను, ఎక్స్ట్రా ఉంది చూసారా, అలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ చూసుకుందాం. ఇది నార్మల్ హ్యాండ్ కాబట్టి కింద 1 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకుంటున్నాను. నార్మల్ హ్యాండ్ కాబట్టి కింద 1 ఇంచ్, ప్రతి దానికి 1 ఇంచ్ వదిలిపెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే మనం కుట్టేసి హెమ్మింగ్ చేస్తాం కదా, కుట్టి హెమ్మింగ్ చేస్తాము కాబట్టి 1 ఇంచ్ వదిలిపెట్టుకున్నాను. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోవచ్చు. ఇది కాబట్టి 1 ఇంచ్. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి చెయ్యి లెంత్ ఎంత ఉందో చూసుకొని అక్కడి నుంచి 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మన హ్యాండ్ పై వైపున ఇలా చూసుకున్నాం కదా, కింద వైపున మాత్రం బ్లౌజ్ తిరగలు తీసి హ్యాండ్ కొలుసుకోవాలన్నమాట. కంపల్సరీ హ్యాండ్కి బ్యాక్ సైడ్ మన బ్లౌజ్ తిరగలు తీసి లోపల నుంచి చూసుకోవాలి. ఆ ఖర్చు కిందకుందా పైకుందా చూసుకొని అప్పుడు మీరు ఖర్చు పెట్టుకోవాలా లేదా చూడండి. ఖర్చు కొంచెం కింద వైపు ఉంటే కనుక పైకి 1/4 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్కి పై వైపున 1 ఇంచ్ పెట్టుకోవాలి. హ్యాండ్కి ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని కింద 1.5 పెట్టుకోవాలన్నమాట. నేను 1 ఇంచ్ పెట్టాను. ఎందుకు 1.5 పెట్టాను? మనకు అతుకులు పడితే కనుక, హ్యాండ్స్కి జాయింట్స్ పడితే కనుక 1 పెట్టండి. ఎందుకు, మన ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదా, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి అక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాను, పైన 1 ఇంచ్ పెట్టేశాను అనమాట. కింద నేను 1.5 పెట్టుకున్నాను, దీనికి జాయింట్స్ పడవు అందుకే 1.5 పెట్టాను. మీరు కనుక జాయింట్స్ పడితే కనుక 1 ఇంచ్ పెట్టేసుకోండి. అర్థమవుతుందా? పైన 1 ఇంచ్ పెట్టాను, కింద 1.5 పెట్టాను అనమాట. నాకు హ్యాండ్స్కి అతుకులు పడవు కాబట్టి. ఇక్కడి నుంచి ఇలా కర్వ్ తీసుకోవాలన్నమాట. కింద నుంచి చిన్నగా పైకి లేస్తూ, ఒక కొండ మీదకి ఎలా లేస్తామో కింద నుంచి పైకి ఇలా లేస్తున్నట్లు గీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గీతకి ఇక్కడ 2 పెట్టాము, ఈ గీతకి అక్కడ 1.5 పెట్టాము, ఈ ఒక మధ్య గీతకి మధ్యలో ఒక లైన్ గీసుకోండి, కొలుసుకోండి, టేప్ పెట్టి ఎంత ఉందో చూసుకోండి. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను అనమాట. 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఈ గీత నుంచి ఆ గీతకి కలిసేలా ఒక లైన్ గీసుకున్నాను. అది ఎలా, చిన్నగా స్టార్ట్ అవుతూ చిన్నగా ఆ లైన్ నుంచి బయటకు వస్తూ మళ్ళీ ఈ లైన్ కలిసేలాగా, అర్థమవుతుందా? కింద లైన్ నుంచి బయటకు వస్తూ ఈ లైన్ కలిసేలాగా తీసుకున్నాను అనమాట. మధ్యలో లైన్ మన 1/2 ఇంచ్ కలిసేలాగా చూడండి. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. హ్యాండ్ ఇలా పెట్టి గీసుకున్నాను అనమాట. అయితే ఈ హ్యాండ్ వచ్చేసి ఈమెకి వెడల్పోతుంది, అందుకని చెప్పేసి మనం వెడల్పు ఉంటే ఎక్కువ కుట్టాల్సి వస్తుంది కదా, అందుకే ఈ హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో చూస్తున్నాను. వెడల్పు చూసి కరెక్ట్గా పెట్టేసుకొని ఆమెకి ఎంతైతే ఖర్చుకోవాలో అంత చూసేసుకొని మార్క్ చేసుకొని ఎక్స్ట్రాది మనం కట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనం కుట్టకుండా ఎక్స్ట్రా క్లాత్ సరిపోతుంది. మనం కుట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనం అలా కట్ చేసుకోవడం వల్ల. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, హ్యాండ్ వెడల్పు ఎక్కువ ఉందనుకో కట్ చేసుకోమాకండి. చాలా తక్కువగా ఉంది, ఇంకా చాలా క్లాత్ ఉంది అన్నప్పుడు ఇలా కట్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే, ఈ బ్లౌజ్ కటింగ్ కనుక మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఒకవేళ కనుక అర్థమై ఉంటే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూసారా, ఇప్పుడు ఈ 2 క్లాత్లు హ్యాండ్ అటు ఇటు పరిచిన తర్వాత మీరు హ్యాండ్ లో తీసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఒకసారి 4 పెట్టి తీసారంటే ఒకసారి కట్ చేసేస్తారు, పోయిద్ది. అప్పుడు 2 పార్ట్లు ఇలా వేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కట్ చేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇటు బ్యాక్ పార్ట్ అది హ్యాండ్స్ తీసుకున్నాం, క్లాత్ ఇలా ఇంత మిగిలింది. ఇప్పుడు ఇది ఇలా స్ట్రైట్గా ఇలా క్రాస్ తీసుకున్నాం అనుకో, లో క్రాస్. ఇలా స్ట్రైట్ తీసుకుంటే స్ట్రైట్ కటింగ్. ఇలా క్రాస్ ఎందుకు, తక్కువ క్రాస్ అంటే చెస్ట్ తక్కువగా ఉన్న వారికి, క్రాస్ తక్కువ వేసే వారికి ఇలా తీసుకోవాలన్నమాట. జాయింట్స్ మన వైపు ఉన్నాయి చూసారా, దీన్ని నేను ఆపోజిట్ వేసాను. ఇప్పుడు ఆపోజిట్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని క్రాస్ ఎలా వేస్తున్నాను అంటే ఇలా వేస్తాను. ఇది సెకండ్ క్రాస్ అనమాట. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ కార్నర్కి వేసాం కదా నెక్, ఆ పక్క కార్నర్కి వేస్తే కనుక ఇంకా ఫుల్ క్రాస్ వస్తుందన్నమాట. మనకి ఎంత క్రాస్ కావాలి ఏంటి అని మనం ఈ ముక్క వేసుకునేటప్పుడు మీరు ఏ కార్నర్కి వేసుకుంటున్నారో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు యాస్టీస్ మొత్తం గీసేస్తున్నాను. ఆ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం అలా పైన గీసేసుకుంటున్నాను అన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని బట్టి మన ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు నెక్ కట్ చేయలేదు చూసారా, ఎందుకు కట్ చేయాలి, ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట కట్ చేయకుండా ఉండడం. ఎందుకు అంటే మన కింద ఎంతైతే ఉందో పైన కూడా సేమ్ అంతే ఉండడం కోసం పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పైన నెక్ షోల్డర్ ఉంది కదా, మన షోల్డర్ కట్ చేయాలి కదా, అది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్, ఈ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోకుండా ఉండడం గల కారణం ఏంటి అంటే మన కింద ఎంతైతే వెడల్పిస్తున్నా పైన అలా అంతే ఇవ్వడం కోసం. నా దగ్గర నేర్చుకునే ఒక ఆమె అలా మిస్టేక్ చేస్తుంది, అందుకని మీరు కూడా అది చేయకుండా ఉండడం కోసం మన కింద కంటే పైన ఇలా క్రాస్గా పెట్టేస్తుంది. అప్పుడు నెక్ దగ్గర ఇలా టైట్గా వస్తుందన్నమాట. మీరు ఇలా పెట్టి కట్ చేయడం వల్ల నెక్ వెడల్పు పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ముక్క ఇలానే ఉంచేసి షేప్ పట్టి లోపల వైపు ఎంత ఉందో కొలుచుకొని మెజర్ చేసుకుందాం. ఇది 2.5 ఉంది, ఇది 2.5 పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా 2.5 కింద నుంచి 2.5 పెట్టేసి అప్పుడు బ్యాక్ పార్ట్ ముక్కను తీసేసి పక్కన వేసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. చూసారా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవడం వల్ల స్ట్రైట్గా ఉంటుంది, కింద పైన ఈక్వల్ వెడల్పు వస్తుంది అనమాట. నెక్ ఫ్రంట్ నెక్ మన బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయకుండా వేయడం వల్ల ఈక్వల్గా వెడల్పు వస్తుంది కిందకి. అందుకని ఇది కట్ చేయకుండా మీకోసం చూపించాను. ఇదో చిన్న టిప్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ షోల్డర్ నుంచి ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం ప్రశాంతంగా పక్కన పెట్టేసేయండి. పెట్టేసి మనం ఓన్లీ ఉక్సులు పట్టి వైపు నెక్ తీసేసుకొని చూసుకోవాలన్నమాట. నేను ఎక్స్ట్రా ఖర్చుకి అని చెప్పేసి అక్కడ లైన్ గీసాను. ఎందుకు గీసాను అంటే మన ఈ ఫ్రంట్ జాయింట్స్ ఉంటాయి చూసారా, షోల్డర్స్ జాయింట్, ఆ గీత దగ్గరికి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ బ్లౌజ్ని ఫ్రీగా ఇలా మూవ్ చేసుకుంటూ ఇలా వచ్చేసింది. పక్కన ఒక గీతను చూసారా, ఆ గీతకి ఆనుకొని ఈ ఉక్సులు పట్టి ఉండేలా చూసుకోండి. ఆ గీతకు అనుకొని ఉక్సులు పట్టి ఉండేలా కరెక్ట్గా చూసుకోండి. కొంచెం అవతలకి వెళ్ళకుండా ఇలా ఉంటే కనుక మనకు నెక్ కరెక్ట్గా వాళ్ళ నెక్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా అక్కడ పెట్టేసుకొని పైన పావించి ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా నెక్ ఎక్కడ ఉందో చూసేసుకొని అక్కడి నుంచి పావించి ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ నెక్ కొంచెం లోపలికి ఉందా బయటకు ఉందా అర్థమైపోతుంది. మళ్ళీ ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, షేప్ పట్టి దగ్గర కరెక్ట్గా పావించి ఖర్చు 1 ఇంచ్ వచ్చేసి ఫిల్డ్కి అనమాట. 1 ఇంచ్ వచ్చేసి ఫిల్డ్కి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తీసేసి మీకు ఈ నెక్ అర్థం కాలేదు, ఇలా పెట్టడం నాకు రాలేదు అంటే మీకు ఇంకో మెథడ్ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా చక్కగా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని పై ఉక్సు పెట్టేసేయండి. పై ఉక్సు పెట్టేసి కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఒక స్కేల్ తీసుకోండి. ఆ స్కేల్ని నెక్ దగ్గర కరెక్ట్గా అడ్డంగా వేసేయండి. అడ్డంగా వేసిన తర్వాత టేప్తో పైన కొంచెం పావించు వదిలిపెట్టేసి షోల్డర్ జాయింట్స్ అని చెప్పేసి పైన వదిలిపెట్టేసి నెక్ ఎంత ఉందో చూడండి. నెక్ చూస్తే ఎంత ఉంది, 6 ఉంది. 6 అంటే 6 కరెక్ట్గా పెట్టేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టేసుకోండి. అంటే 5.5 వస్తుందన్నమాట. వాళ్ళ నెక్ వచ్చేసి 5.5. అర్థమవుతుందా? కరెక్ట్గా పై ఉక్సు పెట్టేసి స్కేల్ని అడ్డంగా పెట్టేసి
పైనుంచి మనం కొలుసుకోవాలన్నమాట. పైన షోల్డర్కి జాయింట్స్కి కొంచెం 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి అక్కడి నుంచి స్కేల్ దగ్గరికి ఎంత ఉందో చూసేసుకొని మనం పెట్టేసుకుంటే 6 ఎంత ఉంటే ఉంచుకొని దానికి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఖర్చు కోసం అన్నమాట. ఇలా కొలుసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది, అర్థమవుతుంది, ఈజీగా వస్తుందన్నమాట. ట్రై చేయండి మీరు ఒకసారి. ఇప్పుడు ఈ షోల్డర్స్ మధ్య ఉంది కదా, ఈ షోల్డర్స్కి మధ్యలో ఒక లైన్ గీసుకోండి. ఎందుకు అంటే మన ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసుకోవడం కోసం, లెంత్ కరెక్ట్గా దాని మధ్యలో పెట్టడం కోసం. కొంతమంది ఏం చేస్తారు, అటుపక్కగా ఇటుపక్క అటుపక్కగా పెడతా ఉంటారు, అది పక్కకి వెళ్తూ ఉంటుంది, చెస్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట మనం కుట్టిన తర్వాత. అలా కాకుండా మధ్యలో కరెక్ట్గా మధ్యలో ఒక లైన్ గీసేసుకొని ఈ షోల్డర్స్కి మధ్యలో పట్టేసుకొని కింద మన టక్ అయితే ఉందో పెద్ద టక్ అక్కడ దాకా పట్టుకొని సాగ తీయద్దు, గట్టిగా పట్టుకోవద్దు, లూజ్గా ఉంచొద్దు. ఇలా పెట్టేసుకొని ఖర్చు దగ్గర నుంచి పెట్టేసుకొని అది ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని కరెక్ట్గా జాయింట్ దగ్గర షేప్ పట్టి జాయింట్ దగ్గర పెట్టేసుకొని అక్కడి నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసింది. అప్పుడు ఈ 3 గీతల్ని కలుపుకుందాము. ఈ 3 గీతల్ని కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కింద డాట్ ఎంత వెడల్పు ఉందో చూసుకుందాము. అది ఎలా చూసుకోవాలి అంటే, అది ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి అంటే కరెక్ట్గా కొంచెం ఒక 1/4 ఇంచ్ టేప్ వదిలిపెట్టండి. టేప్ వదిలిపెట్టి అక్కడి నుంచి ఎంత ఉందో చూసుకోవాలి. చూసారా, నేను దానికంటే టేప్ కొంచెం ముందుకు వదిలిపెట్టాను, పెట్టి డాట్ ఎంత ఉందో చూసుకున్నాను. కరెక్ట్గా 3.5 ఉందన్నమాట. 3 ఉంది. కరెక్ట్గా 3 దగ్గరికి ఒక లైన్ గీసుకున్నాను. అక్కడి నుంచి 2 ఇంచులు ఒక లైన్ తీసుకున్నాను. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 2 పెట్టండి. కొంచెం క్రాస్గా లెగాలి అనుకున్నప్పుడు 2.5, 2.5 అలా పెట్టుకోండి. బ్లౌజ్కి ఎంత ఉందో ఫస్ట్ కొలుసుకొని ఎంత ఉందో చూసి పెట్టుకోండి. నేను మాత్రం వీళ్ళకి చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి నేను 2 పెట్టాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్గా గీసుకోవాలి. ఎందుకు క్రాస్ అంటే మనకి వేసుకున్నప్పుడు కొంచెం స్టిఫ్గా ఇలా అక్కడ దాకా వచ్చేసి క్రాస్గా ఇలా లేస్తుంది అనమాట. అలా క్రాస్ లైన్ గీసుకోవడం వల్ల ఇక్కడ నుంచి ఇలా పైకి లేస్తుంది. అందుకని అక్కడ క్రాస్గా గీసుకోవాలి. మాకు అలా వద్దు అనుకుంటే కనుక రౌండ్ గీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఈజీగా. దీన్ని స్క్వేర్ నెక్ గీసేసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ నెక్ గీసేసుకొని అప్పుడు మనం నెక్ గీసుకోవాలన్నమాట. ఏ బ్లౌజ్కైనా ఎవరికైనా మన నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఆ గీతకి లోపలికి వస్తూ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, కొంచెమే గీసాను నేను. కొంచెం లోపలికి గీసుకొని అక్కడి నుంచి రౌండ్ గీసేసుకున్నాను అనమాట. ఆ గీతకి రైట్ సైడ్న కొంచెం లోపలికి వెళ్తూ గీసుకున్నాను. అలా గీయడం వల్ల ఏంటి అంటే స్ట్రైట్గా వస్తుంది, కింద దగ్గర రౌండ్ వస్తుంది. మన పైట కొంగు గీసుకున్నప్పుడు ఇలా కొంచెం స్ట్రైట్గా వచ్చేసి కిందకి రౌండ్ దిగుతుంది అనమాట. అలా తీయడం వల్ల ఇప్పుడు మీరు టేప్ పెట్టి చూడండి, కింద గ్యాప్ ఎంత కరెక్ట్గా 1/2 ఇంచ్ వచ్చేసింది. ఆ రౌండ్ దగ్గర కరెక్ట్గా 1/2 ఇంచ్ వచ్చేసింది. చూసారా, మనం ఎలా గీసినా అలానే వస్తుంది. ఇప్పుడు సంఖ దగ్గర 1/2 ఇంచుగా పెట్టేసుకొని సంఖ దగ్గర కరెక్ట్గా మిడిల్లో 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి కింద ఎంత పెట్టాలి, ఈ గ్యాప్ ఎంత పెట్టాలి, 1.5 పెట్టేసుకొని ఇక్కడి నుంచి మన కర్వ్ గీయాలన్నమాట. కొంచెం లోపలికి గీసేసి ఇలా గీసేయాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు మనం షేప్ పట్టి
తీసుకుందాం అనమాట. ఎంత వెడల్పు ఉంది ఎంత లెంత్ ఉంది చూసుకోవాలి. షేప్ పట్టి వచ్చేసి మనం ఆల్రెడీ 2 ఇంచులు పెట్టేసుకున్నాం కాబట్టి, టక్ కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి నేను పైన కొంచెం ఖర్చు వదిలి పెట్టేసుకొని ఇక్కడి నుంచి 2 కొలుసుకుంటున్నాను. 2 పెట్టుకున్నాను కదా, ఇది టక్కుకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ టేప్ జరుపుకుంటూ అది టక్కుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి టేప్ జరుపుకుంటూ ఎంత లెంత్ ఉందో చూసుకుంటున్నాను, ఎంత వెడల్పు ఉందో చూసుకుంటున్నాను. మీకు ఇదంతా ఎందుకు, మొత్తం కొలిసేసుకొని దాంట్లో మీరు టక్కుకి ఎంతైతే పెట్టుకున్నారో అంత తీసేసుకోండి. నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. మొత్తం కొలిసేసుకొని టక్కుకి ఎంత పెట్టుకున్నారు, 2 పెట్టుకున్నారు, 2.5 పెట్టుకున్నారు, అంత తీసేయండి. నేను ఫస్టే టేప్ని 2.5 తగ్గించేసుకొని అక్కడి నుంచి కొలుసుకున్నాను అనమాట. 10, 11 అలా ఉంది. కరెక్ట్గా అక్కడి నుంచి మార్క్ చేసేసుకొని ఆది బ్లౌజ్ పెట్టేసి, ఆది బ్లౌజ్ షేప్ పట్టి ఎంత బార్ అయితే ఉందో చూసుకుంటున్నాను అనమాట. పైనుంచి కిందకి ఉక్సుల పట్టి వైపు పైన కొంచెం ఖర్చు వదిలిపెట్టేయాలి. కిందకైతే షేప్ పట్టికి అయితే ఒక వైపే ఖర్చు, కింద వైపు అయితే ఖర్చు అవసరం లేదు. ఓన్లీ పై వైపే ఖర్చు. షేప్ పట్టికి పై వైపే ఖర్చు. ఇది 2.5 ఉంది. ఇటు 2.5 అటు 2.5 పెట్టేస్తున్నాను. అటువైపు కూడా 2.5 ఉంది. ఇటు 2.5 అటు 2.5 పెట్టేసి మనం మధ్యలో కొంచెం డౌన్ తీసుకొని డ్రా చేసుకోవాలన్నమాట. ఒక పడవ ఎలా అయితే ఉంటుందో ఇలాగా అలా అన్నమాట పెట్టేసుకొని మనం డ్రా చేసేసుకోవడమే. ఇప్పుడు మధ్యలో గీసేసుకోండి. మీకు ఎందుకు మధ్యలో పెట్టేసుకొని అక్కడ ఈ హైట్ కంటే తక్కువ పెట్టేసుకొని కొంచెం డౌన్ వస్తూ మళ్ళీ పైకి లేస్తూ ఇలా గీసేసుకోండి. మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. అర్థమవుతుందా? మీకు ఇంకా ఎక్స్ట్రా క్లాత్లు మిగిలితే కనుక డబల్ తీసేసుకోండి. షేప్ పట్టీలు ఇలా కట్ చేసేసుకొని, ఇది నాకు కొంచెమే క్లాత్ ఇచ్చారు అందుకే మనకు 2 లేయర్స్ వచ్చాయి. నేను ఎక్స్ట్రా క్లాత్లు తీసుకొని వేసుకోవాలి జాయింట్స్. ఇప్పుడు అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ నెక్ మీకు డౌట్ రాకుండా కరెక్ట్గా వస్తుంది. అందుకే అప్పుడు కట్ చేయలేదు. నేనైతే కట్ చేసుకుంటే మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా ఉంచాను అనమాట. మీ బిగినర్స్కి అయితే ఇది మంచిగా ఉపయోగపడుతుంది. కొంచెం అలవాటు అయ్యే వరకు మీరు ఇలా పెట్టేసుకోండి. తర్వాత వచ్చిన తర్వాత అలా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ముక్కలు ఏమేమి వేయాలో మీకు చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్లు మిగిలాయి కదా, ఇప్పుడు మిగిలిన తర్వాత ఇప్పుడు ఇలా క్లాత్ మిగిలింది కదా, దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఎందుకు ఉపయోగించాలి అంటే, ఇటువైపు అంచులు ఉన్నాయి చూసారా, ఆ అంచులేమో నడుం పట్టీకి మన చేతి పని చేసుకుంటాం కదా అక్కడ వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇటువైపు క్లాత్ వచ్చేసి మనకి అది చాలకపోతే ఈ ముక్కలో కొంచెం బోర్డర్ లైన్ ఉంటుంది, మనం మర్చి కుట్టకుండా ఇది జాయిన్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఈ క్లాత్ వచ్చేసి ఉక్సుల పట్టి కాజల పట్టికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది వచ్చేసి ఉక్సుల పట్టి కాజల పట్టికి. ఇప్పుడు ఈ ముక్క వచ్చేసి చేతుల దగ్గర మనకి ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో, ఒకవేళ జాయింట్ పడితే కనుక అలా కట్ చేసేసుకొని జాయింట్స్ వేసుకోవాలన్నమాట. ఆ క్లాత్ వచ్చేసి ఇది దానికి, ఇది దీనికి, ఇది దీనికి అనమాట. ఇలా మన క్లాత్ యూస్ చేసుకుంటే కనుక మనకి ఎక్కడ అతుకులు పడకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు వచ్చేసి మనకి మెడపట్టేకి ఉపయోగపడుతుంది. ఇంకెక్కడైనా అతుకులు వేయాలి అంటే ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి.